పొగడ చెట్టు. మీ దంతాల ఆరోగ్యానికి, మీ సాధారణ ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం అని చెప్పచ్చు. పొగడ చెట్టు ఒక అద్భుతమైన ఔషధ చెట్టు. దీని గురించి మన ప్రాచీన గ్రంథాలలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయుర్వేదం ఈ చెట్టుని వజ్రదంతి అని పిలుస్తుంది. అంటే దంతాలని వజ్రంలాగా గట్టిగా చేసేది అని అర్థం. అంతేకాదు దీని సువాసనతో కూడినటువంటి పువ్వుల్ని మహిళలు అలంకరణ కోసం ఉపయోగిస్తారు. ఆధునిక పరిశోధనలు కూడా ఈ మొక్కలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని బలపరుస్తున్నాయి. పొగడ చెట్టు కేవలం దంతాలకే కాదు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాల్ని ఇది మనకి ఇస్తుంది. అనేక సమస్యల్ని ఇది తగ్గిస్తుంది. అనేక వ్యాధులకి దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా స్వరూపం విషయానికి వస్తే పొగడ చెట్టు మధ్యస్థ పరిమాణంలో సుమారుగా 15 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక చెట్టు, ఒక వృక్షం. దీని శాస్త్రీయ నామం ఏమిటి అంటే మిమ్సాన్స్ ఎలంగి అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. ఇది ఆ సపోనేసి కుటుంబానికి సంబంధించింది. దీని ఆకులు దీర్ఘ వృత్తాకారంలో ఉంటాయి. ఒంటరిగా లేదా కణుపుకి ఒకటి చొప్పున కనిపిస్తాయి, అమరుంటాయి. అలాగే పువ్వులేమో మంచి సువాసనతో కూడుంటాయి. ఇంకా పండ్లు పండిన తర్వాత ఇది కమలాఫలం రంగులోకి గుండ్రంగా మారి కనిపిస్తాయి. లోపల గట్టి గింజలు ఉంటాయి. ఈ చెట్టు మన ఇండియాలో, భారతదేశంలో సమశీతోష్ణ ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీని వేర్లు, బెరడు, అలాగే పువ్వులు, గింజలు వీటన్నిటికీ కూడా ఔషధ విలువలు ఉన్నాయి. వీటిని మనం ఔషధాల కింద వాడుకోవచ్చు. ప్రధానంగా కదిలే దంతాలని దీంతో తగ్గించుకోవచ్చు. ఆ సమస్యని అంటే లూజ్ టూత్ని తిరిగి గట్టిపడేలాగా చేయొచ్చు. కదులుతున్నటువంటి దంతాలు అంటే ఏమిటి అంటే చిగుళ్ళ నుంచి అవి మనం పట్టుకున్నప్పుడు కదులుతూ ఉంటాయి. ఏదన్నా తినేటప్పుడు కూడా కదులుతూ ఉంటాయి. ఇది సాధారణంగా చిగుళ్ళ వ్యాధులు ఉన్నప్పుడు కానీ ఇతర కారణాల వల్ల కానీ ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే మరి దీన్ని ఎలా వాడుకోవాలి? పొగడని కదిలే దంతాలు ఉన్నప్పుడు అంటే పొగడ చెట్టు గింజలు దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడితోటి ఆ దంతాలుని తోముకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దీంతో ఆ దంతాలు కదలటం అన్న సమస్య తగ్గి దంతాలు గట్టి పడతాయి. లేదా మరొక పద్ధతి ఏమిటంటే పొగడ వేరు పైన బెరడు ఉంటుంది కదా, దాన్ని నీళ్ళతో కలిపి మెత్తగా నూరాలి. నీళ్ళతో కలిపి మెత్తగా నూరితే పేస్ట్ లాగా అవుతుంది. ఒక స్పూన్ మోతాదుగా దీన్ని అరకప్పు ఆవు పాలకు కలిపి ఉదయం పూట 3 రోజుల పాటు దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ పొగడ బెరడుని నేరుగా నమిలినా కానీ దంతాలు గట్టి పడతాయి. ఎందుకంటే పొగడ చెట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన అంశాలు, సమ్మేళనాలు చిగుళ్ళని స్ట్రెంథన్ చేస్తాయి. అలాగే దంతాల చుట్టూ ఉండేటువంటి కణజాలాన్ని దృఢంగా మారుస్తాయి. దీంతో ఆ కదులుతున్న దంతాలు స్థిరంగా మారతాయి. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పి అంటే ఏమిటి అర్థం అంటే తలలో కొంత భాగం అలాగే మెడలో నొప్పిగా అనిపించడం. ఇది చాలా కామన్ ప్రాబ్లం. దీనికి అనేక కారణాలు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. తలనొప్పి ఉన్నప్పుడు దాని తీవ్రత అలాగే రకం అనేవి మారుతూ ఉంటాయి. కొంతమందికి ఒకవైపు మాత్రమే వస్తే మరి కొంతమందికి మొత్తం తలంతా కూడా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. అయితే పొగడని ఎలా వాడుకోవాలి తలనొప్పిని తగ్గించుకోవడానికి అంటే తాజా పొగడ పువ్వులు వీటిని సింపుల్గా పదే పదే వాసన చూస్తూ ఉండాలి. నాస్టాల్జియా. దీంతో అలసట తగ్గుతుంది. అలాగే ఒత్తిడి వల్ల వచ్చేటువంటి తలనొప్పి తగ్గుతుంది. పొగడ పువ్వుల్ని నీడలో ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు 2 చిటికెళ్ళ ఈ పొడిని నస్యంలాగా పీల్చాలి. దీంతో స్పాట్లో రిలీఫ్ వస్తుంది. పొగడ పువ్వుల్లో ఉండేటటువంటి ఆ సుగంధ తైలాలు ఆ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థని శాంతపరచడానికి సహాయపడతాయి. దీంతో తలనొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య మూత్రంలో మంట, బర్నింగ్ యూరినేషన్. మూత్రంలో మంట అంటే ఏమిటి? మూత్రాన్ని పోసుకునేటప్పుడు అంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా అనిపించడం, లేదా మంటగా అనిపించడం, లేదా తర్వాత మంటగా అనిపించడం. సాధారణంగా మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. మూత్రం విసర్జించేటప్పుడు మంటతో పాటు నొప్పితో పాటు మూత్రం తరచుగా వస్తూ ఉండటం, అలాగే మూత్రంలో రక్తం కనిపించడం ఇలాంటివి కూడా అనుబంధ లక్షణాల కింద కనిపించవచ్చు. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే నీళ్లు తాగకపోయినా మూత్రం ఆపుకున్నా అప్పుడు కూడా ఈ మూత్రంలో మంట రావచ్చు. అయితే పొగడని ఎలా వాడుకోవాలి? దీని మోతాదు ఎలా అంటే 20 నుంచి 30 మిల్లీలీటర్ల ఈ పొగడ చెక్క కషాయాన్ని రోజుకి 2 సార్లు ఉదయం అలాగే సాయంత్రం కూడా ఇంటర్నల్గా తీసుకోవాలి. లేదా ఈ పొగడ కాయలు వీటిని దంచి రసం తీసి ఆ రసానికి కొంచెం పటికి బెల్లం పొడి కలిపి తాగాలి. దీంతో మూత్రనాళంలో మంట అనేది తగ్గుతుంది, పుండు తగ్గుతుంది. పొగడ చెట్లో ఉండేటటువంటి యాంటీ మైక్రోబియల్ గుణాలు, లక్షణాలు
ఈ మూత్రనాళంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ని తగ్గడానికి సహాయపడతాయి. దీంతో మంట తగ్గుతుంది, నొప్పి కూడా తగ్గుతుంది. ఇక మహిళలను ఇబ్బంది పెట్టే ఒక సమస్య లుకోరియా, వైట్ డిశ్చార్జ్. ఇలాంటప్పుడు కూడా పొగడని వాడుకోవచ్చు. కర్పూర శిలాజిత్తు అని ఉంటుంది, ఒక తెల్లటి పొడి. ఆ కర్పూర శిలాజిత్తు అలాగే పొగడి చెక్క తాలూకు పచ్చి రసం, ఈ పచ్చి రసంతో కర్పూర శిలాజిత్తుని భావన చేయాలి. అంటే ఏమిటి? పొగడి చెక్కను తెచ్చి పచ్చి రసాన్ని కొద్దిగా నీళ్ళు చిలకరిస్తూ దంచి రసం తీయాలి. ఇప్పుడు ఈ పొగడి చెట్టు తాలూకు పచ్చి రసంలో కర్పూర శిలాజిత్తుని వేసి నానబెట్టాలి. ఆ తర్వాత ఎండబెట్టాలి. ఇప్పుడు దీన్ని రోజుకి 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూటకి ఒక చిటికెడు చొప్పున 30 మిల్లీలీటర్ల పొగడ పువ్వుల కషాయంతో తీసుకుంటూ ఉండాలి ఇంటర్నల్గా. దీంతో ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గుతుంది. పొగడ చెట్లో ఉండేటటువంటి ఔషధ గుణాలు జననేంద్రియ ప్రాంతంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ని, స్రావాన్ని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది అతిసార, అంటే డయేరియా. సాధారణంగా కలుషితమైన ఆహారం వల్ల, కలుషితమైన నీళ్ల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. మరి పొగడన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఒక అరకప్పు పెరుగులో ఒక తులం అంటే 12 గ్రాముల పొగడు బెరడు రసాన్ని కలపాలి. రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో అతిసార కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే పొగడ బెరడులో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పేగు కదలికల్ని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ని కలిగించేటువంటి సూక్ష్మజీవుల్ని కూడా ఈ సమ్మేళనాన్ని నాశనం చేస్తాయి. ఇంకొక ప్రాబ్లము ముక్కు నుంచి రక్తస్రావం అవుతూ ఉండటం, ఎపిస్టాక్సిస్ అంటారు, నోస్ బ్లీడ్. ఇలాంటప్పుడు కూడా ఈ పొగడ ఉపయోగపడుతుంది. ఈ ముక్కు నుంచి రక్తస్రావం అవటం అంటే ఏమిటి అంటే, ముక్కు రంధ్రాల నుంచి రక్తం కారటం. ఇది ఆ వేడి వాతావరణంలో లేదా ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. సాధారణంగా ముక్కు లోపల పొర పొడిబారటం, అలాగే గాయం తగలటం, అలాగే హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, వేడి వాతావరణం, ఇలాంటివన్నీ కూడా ముక్కు నుంచి రక్తస్రావం అవడానికి కారణాల కింద ఉంటూ ఉంటాయి. మరి పొగడని ఎలా వాడుకోవాలి దీన్ని కంట్రోల్ చేసుకోవటానికి అంటే, ఒక 20 నుంచి 30 మిల్లీలీటర్ల పొగడ పువ్వుల కషాయాన్ని రోజుకి 2 సార్లు ఉదయం, సాయంత్రం ఇంటర్నల్గా తాగాలి. అలాగే పొగడ పువ్వుల చూర్ణాన్ని నస్యం కింద పీలవాలి. దీంతో ఆ ముక్కు నుంచి రక్తస్రావం అవటం అన్న సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పొగడ పువ్వుల్లో ఉండేటటువంటి ఆ రక్తస్రావాన్ని కంట్రోల్ చేసేటువంటి గుణాలు ముక్కు నుంచి రక్తం కారటం అన్న సమస్యని తగ్గిస్తాయి. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే మరొక సమస్య మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మూత్రనాళపు ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? మూత్ర వ్యవస్థలో, అంటే మూత్రపిండాలు, మూత్రనాళాలు, అలాగే మూత్రాశయం, మూత్ర మార్గం, ఇక్కడ ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని యూటీఐ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం పోసుకునేటప్పుడు మంటగా ఉండటంతో పాటుగా నొప్పి, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావటం, మూత్రంలో రక్తం కనిపించడం, చీము కనిపించడం, కడుపు నొప్పి, ఇలాంటి అనుబంధ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పొగడ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా వాడుకోవాలి అంటే, 20 నుంచి 30 మిల్లీలీటర్ల పొగడ చెక్క కషాయాన్ని కానీ, లేదా ఈ పచ్చికాయలతోటి కాచినటువంటి కషాయాన్ని, పొగడకాయల్ని నీళ్ళకి వేసి మరిగించి తయారు చేసిన కషాయాన్ని కానీ రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తాగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ పొగడ చెట్టులో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అనేక ఇతర ప్రయోజనాలు కూడా దీనికి ఉన్నాయి. ఉదాహరణకు సంతాన యోగ్యతని ఇది పెంచుతుంది. అంటే ఒక 2 స్పూన్ల పొగడ బెరడు రసాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే గర్భాశయానికి సంబంధించినటువంటి రకరకాల దోషాలు తగ్గి సంతాన యోగ్యత అనేది పెరుగుతుంది. అలాగే రక్తగ్రహణి, అంటే బ్లీడింగ్ పైల్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. పండిన పొగడి పండు తాలూకు ఆ గుజ్జుని దీన్ని సిద్ధం చేసుకొని సమానంగా చక్కెర కలిపి దీన్ని ఒక 2 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే చాలా కాలంగా ఇబ్బంది పెట్టేటటువంటి బ్లీడింగ్ పైల్స్ సమస్య తగ్గుతుంది. అలాగే గుండె బలానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 5 నుంచి 10 చుక్కల పొగడ పువ్వుల నుంచి తీసినటువంటి ఈ ఎక్స్ట్రాక్ట్ని ప్రతిరోజు నీళ్ళ కలిపి తాగుతూ ఉంటే ఈ హార్ట్ని ఇది స్ట్రెంథన్ చేస్తుంది. ఆ గుండె దడ, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఇది పళ్ళ తీపులు కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, సలుపులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ టూతేక్ని దీంతో తగ్గించుకోవచ్చు. పొగడి చెక్క కషాయాన్ని, పిప్పళ్ళ చూర్ణం, అలాగే తేనె, నెయ్యితో కలిపి పుక్కిలించాలి. దీంతో ఆ పళ్ళ సలుపులు, తీపులు ఇలాంటివి తగ్గి దంతాలు గట్టిపడతాయి. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పి తీరాలి. పొగడ చెట్టు నిజంగా ఒక అద్భుతమైన ఔషధ నిధి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి గొప్ప వరం. కాబట్టి ఈ చెట్టు తాలూకు ఆ విలువల్ని తెలుసుకొని అవసరమైనప్పుడు సరైన మోతాదులో ఉపయోగించుకుంటే మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండొచ్చు. మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ వైద్యాన్ని ఎప్పుడు మనం అందుబాటులో ఉంచుకొని వీటిని వాడుకుంటూ ఉంటూ ఈ పొగడ చెట్టుని రక్షిస్తూ ఉంటే అది మనని రక్షిస్తుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం.